హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇది. పల్లీల చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి, దోశ పోద్దామని చెప్పేసి. ఇంకా అలాగే నేను 7 డేస్లో ఏమేమి టిఫిన్ చేస్తాను ఏంటి అనేది కూడా షార్ట్లో అప్లోడ్ చేస్తున్నానండి. చూడని వాళ్ళు ఎవరు ఉంటే చెక్ చేయండి. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఈ పల్లీల పచ్చడి మీరు ఎన్ని రకాలుగా చేస్తారనేది కామెంట్ చేయండి. నాకు తెలిసి నాకు ఏ టిఫిన్ అయినా పర్లేదు, ఒకే చట్నీ ఉంటే బోర్ కొట్టేసిద్ది అనమాట. అదేందో నాకు తెలీదు. ఒకవేళ మా హస్బెండ్ కోసం ఒకే చట్నీ చేయాల్సి వచ్చినా నాకు డిఫరెంట్గానే చేసేసుకుంటాను. ఆ విషయంలో మాత్రం నువ్వు అంటే నాకు నచ్చలేదు కదా, నువ్వు కూడా అడ్జస్ట్ అయిపో, నీకు నచ్చలేదు కదా నేను అడ్జస్ట్ అయిపోతాను అనేది ఏం లేదు. ఖచ్చితంగా నచ్చింది అంటే మా ఇద్దరికి నచ్చింది చెరవ చట్నీ ఏం చేసుకొని తింటామండి. అందులో మాత్రం కాంప్రమైజ్ అయితే అస్సలు అవ్వమనమాట. మేము టీ దగ్గరే అవ్వమనమాట. ఏంటంటే మా హస్బెండ్కి కాఫీ అంటే ఇష్టం, నాకేమో టీ అంటే ఇష్టం. దీనికి పరిష్కారం ఏంటి? ఒకేసారి 2 పెట్టాలంటే అది అసలు అవ్వదు, పని అనేది లెంత్ అయిపోతుంది కదా. మేమేం చేసామంటే మార్నింగ్ ఒకరికి ఇష్టమైనది తాగుతాం, అంటే టీ తాగామనుకో ఈవినింగ్లో కాఫీ తాగాల్సిందే ఖచ్చితంగా, అలా డిసైడ్ అయిపోతాం అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ దోశలు పోసినప్పుడల్లా నేను ఒక స్టోరీ చెప్పాలి అండి. ఏంటంటే దోశ పోయడం నా దగ్గర నేర్చుకుంది మా అక్క. అంటే దోశలు రావా అని కాదు, ఎచ్చులు అనుకోవద్దు మళ్ళీ. చెప్తున్నాను ఎలా పోసి అంటే మందంగా కాకుండా పల్చగా అలా. చిన్నప్పటి విషయాలండి ఇవి. చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కాదులేండి, మా మ్యారేజ్ అవ్వకముందు విషయం అనమాట. దోశలు అనేవి పల్చగా పోయడము అవన్నీ కూడా నా దగ్గరే నేర్చుకుంది మా అక్క. ఇప్పుడు నేను దోశ వేసాను అనుకో మా అక్కకు నచ్చదు. అదేంటంటే నువ్వు సరిగ్గా వెయ్యవు అని చెప్పేసి అనిద్దనమాట. నాకైతే భలే నవ్వొస్తది కొన్నిసార్లు. నేను అంటాననమాట వెంటనే, నువ్వే నా దగ్గర నేర్చుకొని నా దోశకి నువ్వు వంక పెడుతున్నావా అని చెప్పేసి. అట్టుంటది పరిస్థితి. దోశలైతే పలచగానే ఏస్తానండి, ఎందుకంటే మా హస్బెండ్‌కి పొడు అంటే కరకరలాడాలనమాట. అందుకని చెప్పేసి పలుచగా ఉంటేనే కరకరలాడతాయి. అదే తిక్కుగా పోసామంటే మందంగా ఉంటాయి, తినడం మానేస్తారు. ఇంకొక మెయిన్ విషయం ఏందంటే తెల్లగా అస్సలు ఉండకూడదు, బాగా కాలాలన్నమాట దోసలు. ఫస్ట్ ఒక 2, 3 ఏసాక ఈ నాన్ స్టిక్ పెనం మీద 2, 3 ఏస్తేనే మనకి కలర్ అనేది వస్తుంది దోస. అవునా కాదా అనేది కమెంట్ చేయండి. ఈ దోసలు పోసినప్పుడల్లా నాకు ఆ స్టోరీ గుర్తొస్తది. మా అక్క నా దగ్గర నేర్చుకుని నాకే వంక పెడతదనమాట ఇప్పుడు. ఇప్పుడంటే ఇప్పుడు కాదులేండి, కొన్నిసార్లు అంటుంటదనమాట, నీకు దోశ రాదు అని చెప్పేసి. నేను చెప్తాను, గురువు దగ్గర నేర్చుకుని గురువుకే వంక పెడతావా అని చెప్పేసి అంటారనమాట. ఇంకా దోశలు ఓ సైడ్ వేస్తున్నాను, ఒక సైడ్ వచ్చేసి నేను చట్నీ అనేది తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఈ చట్నీలో ఏంటంటే నేను పెద్ద ఉల్లిపాయ కానీ చిన్న ఉల్లిపాయ కానీ ఏమి వేయనండి. నాకు ఆ 2 వేస్తే అస్సలు నచ్చదు, ఎందుకంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అందుకోసమనే చట్నీ కూడా మరీ లూజ్గా అస్సలు ఉండకూడదు. ఇది మా హస్బెండ్ టేస్ట్ అండి, ఎందుకంటే అసలు లూజ్గా ఉన్నా మరీ టైట్గా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. చూస్తున్నారు కదా, దోశలు అయితే రెడీ అయిపోయాయి. మా హస్బెండ్కి పెట్టేశాను నేనైతే తింటున్నాను అనమాట. ఏంటి 3 దోశలు సరిపోతాయా అనుకోవచ్చు, అవసరమైతే వేసుకొని తింటాను, ఎచ్చులు మాత్రం పట్టం లేదనమాట. ఇంకా తర్వాత వచ్చేసి మీకేమైనా స్టోరీస్ ఉన్నాయనేది కమెంట్ చేయండి. దోశ విషయాలలో ఫ్యామిలీకి కొంతమందికి నచ్చు కదా, చెల్లెళ్ళకి అక్కలకి.